అలాగే మైకేల్ డానినో అనే ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక మహానుభావుడు ఈ దేశం గొప్పతనం తెలుసుకుని ఈ దేశానికి వచ్చి ఈ దేశం సంస్కృతి గురించి తెలుసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు చాలా కాలం. ఆయన ఒక అత్యద్భుతమైన గ్రంథం రచించాడు. నేను చెప్తున్న పేర్లు గుర్తుపెట్టుకుని మీరు స్టడీ చేయండి, చాలా తెలుస్తాయి. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్. అది కొద్ది సంవత్సరాల క్రితమే వచ్చింది. ప్రతి వారు చదవలసిన పుస్తకం. ఇక్కడున్న అధ్యాపకులు కూడా చదవాలి, విద్యార్థులు కూడా చదవాలి. ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్. ఆయన ఒక మాట చెప్తారండి, అద్భుతమైన విషయం. యువతను ఉద్దేశించి చెప్తాడు. గొప్ప జీవితం అంటే విదేశ విలాస జీవితం అనుకుంటున్నారు మీరు, కానీ మనదైన సంస్కృతిని మరువరాదు అని చెప్పాడు. దీన్ని స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట నాకు ఈ సమయంలో గుర్తొస్తున్నది. ఒక చెట్టు ఆకాశమంత ఎత్తు ఎదిగినప్పుడు, మొక్కగా ఉన్నప్పుడు దాని స్థితి ఏమిటి, చెట్టుగా ఉన్నప్పుడు ఆ స్థితి ఏమిటి? ఆ మొక్క చెట్టు ఎలా కాగలిగింది అంటే మట్టి వల్ల, నీటి వల్ల, వెలుగు వల్ల, గాలి వల్ల. అవునా కదా? నేను తెలుగులో చెప్తున్నా, మీకు అర్థమవుతుంది కదా. మట్టి వల్ల, ఇంకొకటి నీరు వల్ల, వెలుగు వల్ల, గాలి వల్ల మొక్క వృక్షమైంది కదా. కానీ ఇంత వృక్షమైనప్పుడు అది నీరు వల్ల, మట్టి వల్ల నేను ఇలా అయ్యానని చెప్పి నీరుగా మారలేదు, మట్టిగా మారలేదు, వెలుగుగా మారలేదు, గాలిగా మారలేదు, చెట్టుగానే ఎదిగింది. ఇది తెలుసుకోండి. అదేవిధంగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విద్యలు నేర్చుకోవచ్చు. వరల్డ్ వైడ్ వస్తున్నటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ చేంజెస్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్, ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ మనంగానే ఎదగాలి. భారతీయుడుగానే ఎదగాలి. ప్రపంచానికి భారతీయత అంటే ఏమిటో చూపించాలి అని చెప్పిన మహానుభావుడు. కానీ మనమైన మూలాలు మర్చిపోరాదు. ఈ దేశానికి అటువంటి మూలములు ఉన్నాయి, విలువలు ఉన్నాయి.